అరే రాజుగా పలిచిందారా, పైసలు ఎప్పుడు ఇస్తావు? అసలు ఇస్తావా అయ్యవా? అయ్యా వాంచాను, పంట చేతికి వచ్చినా తప్పకుండా పైసలు ఇస్తాయి. ఏంద్రా పైసలు చేతికి ఇచ్చినాకనే పొలం వరకు పెట్టాలి నువ్వు. అరే ప్రతాప్ రెడ్డి రక్ష ఏం పాట ఇలా గానికి భయపడతాను? అరే ఆయన సంగతి నీకు తెలియదురా. ఏరా మల్లిగా 2 సంవత్సరాల పైసలు తీసుకున్నావు, ఇంకెన్నడిస్తావురా? సరే ఈ పంట తర్వాత ఇస్తా అయ్యా, ఏ సంగి పంట తర్వాత. అరే పైసలు ఇచ్చేదాకా పొలంలో అడుగు పెట్టేదే లేదు. ఏ సంగి పంట ఈ పంట పైసలు తర్వాత. ఏం పటేల్, ఇన్నెందుకో దొబ్బుతున్నావు? ఏమైంది? పైసలు ఇవ్వాలి, 1,00,000 రూపాయలు. 2 సంవత్సరాల ఇస్తలేడు. పైసలు ఇచ్చేదాకా పొలంలో అడుగు పెట్టేదే లేదు. ఏంది పైసలు ఇవ్వాలనా? పైసలు ఇవ్వాలంటే పొలాలకు వెళ్ళి దొబ్బుతావానే? ఇత్తడిది వచ్చే పంట గీయడా? ఎటుపోతాడు? మన ఊరోడేనే. చెప్తావు, మస్తు చెప్తావు. పైసలు నీయా? ఆయన మీద అంతా పాపం అనిపిస్తే నువ్వారే పైసలు. సరేనే, నేను పైసలు నీకు కడతా, నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకో, సరేనా? అరే పైడి, మన అయ్యగారు ఎంతో మంచోడ్రా. కాడల సోకు లేకపోతే ఎంతో మంచిగుండ్రా. అరే కొండి, మన ఊళ్ళోనే అతిపెద్ద ఆస్తిపరుడైన పెద్దిరెడ్డి ఏకైక కొడుకురా. గా మాత్రం సోకులుండాయిరా. అయినా ఏమన్నా బలవంతంగా చేస్తాండారా? వాళ్ళు కోరెత్తనే చేస్తాండు కదరా. ఇవన్నీ పెద్దోళ్ళకు మామూలేరా. అంతే అంటవారా? నడు కొండి. అప్పుడు గిదిరా జరిగింది, వాంతోడు పెట్టుకోవద్దురా. అవునా? జర్ర అయితే నా బొక్కలు ఇరుగుతాండి. అరే రాజుగా, అయ్యా పంట పైసలు వచ్చినాకనే ఇత్తు పోరా. సరే అయ్యా. అరే నువ్వు రారా. ప్రతాప్ రెడ్డి కడుపు చల్లగా ఉండా. మా బావను పెళ్లి చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుండి కల. కానీ మా బావ నా వంక కనీసం చూడనన్నా చూస్తలేడా. నువ్వే ఫస్ట్ వచ్చినావు అంటాను. ఆ టైం నాదే, నాకు ఇచ్చేయి. ఒరే తొండి,
మన చాక్లెట్ కొని లేదా టైర్ ఇచ్చినందుకు నాదంటున్నావు. ఒక చాక్లెటే ఇచ్చినావు కదా, మళ్ళీ కొని మళ్ళీ ఇస్తా. అబ్బా అర్జున్గా ఒకట్లు ఎందుకురా? మా అమ్మ పైసలు ఇచ్చినప్పుడు నీకు కొనిస్తలేనారా? చే నీ దోస్త్ కట్టి. నా దోస్ కడి పెడతానుగా, నా టైర్ నేను తీసుకోపోతా. అమ్మా టైర్ కూసుకపోతాడు అర్జున్ గారు. మా అమ్మ చెప్తా. అమ్మా అర్జున్ గారు నా టైర్ కూసుకున్నాడమ్మా. మొన్ననే సాకెట్ కొని ఇచ్చిన అమ్మ టైర్ ఇస్తే మళ్ళీ కొని కూర్చుకున్నాడు. నీ చిన్నప్పుడే నీ బాబు చచ్చిపోయాయి, నీకేమో వయసు పెరగబట్టే బుద్ధి పెరగకపోయాయి. నేను ఏ దేవుని చక్కగా మొక్కలేదు, నీకు ఈ గతి బట్టే. నువ్వు ఎట్లా బతుకుతావోరా? నువ్వు ఏడవకురా, నేను సాయంత్రం కొనిస్తా నీకు ఆ చాక్లెట్. నాకు చాక్లెట్ ఇవ్వాలి, నా టైర్ కావాలి. సరే తీరా, నువ్వు అన్నట్టుగా టైరే కొనిస్తా, ఏడవకు. సో ఈరోజు క్లాస్ అయిపోయింది. ఇవాళ చెప్పిన పాఠం రేపు అందరూ నేర్చుకొని రండి, ఓకేనా? అరే నీ అబ్బా, రెడ్డి నా మీద నమ్మకంతో ఈ పనులన్నీ నాకు అప్పచెప్పిండ్రా. రెడ్డికి ఈ విషయం కనుక ఎరకైంది అనుకో, మీ ముడ్డి మీద అంటాడు. ఎరకైందా? ఏదో తప్పైంది అక్క, పని మంచిగానే చేస్తాం. ఆ రెడ్డికి తెలియని అక్క. వామ్మో, ఈ ముచ్చట రెడ్డికి తెలియని అక్కకు నీ బాంచను. ఏమ్రా పైడి, ఏమ్రా కొండి, ఏం చెప్తారా? అబ్బా చారు, ఏ మాటకు ఆ మాట చెప్పాలనే. నీ చెయ్యి పడంగానే పానం సవసవ అంటుంది. ఏం చెయ్యని. అవునే చారు, ఈ నడుమ ఒక్క పొరిందోళ్ళకి కత్తలేవేమే? ఇగో రెడ్డి, ఈ ఊళ్ళో ఉన్న ఆడపొరగాలు అందరూ అయిపోయింది. అయినా నీ కంట్ల పడ్డ ఆడపొరగాళ్ళు ఎక్కడన్నా దక్కిలా? నాకు అవన్నీ చెప్పద్దే చారు. ఇవాళ సాయంత్రం మన అరటి తోటకు నువ్వు ఎవరిని ఒకదాన్ని తీసుకొని రా, అర్థమైందా? సరే రెడ్డి. నేను ఇప్పుడు అత్త అంటే ఇంకా పోషాని బిడ్డ బాగా చూస్తాందే, జర దాని సంగతి ఏందో చూసుకో. అరే కొండి, అరే పైడి, మీరు ఏం చేయాలి ఎరకయ్యారా? అయ్యా
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? ప్రతిసారి మేము చేసేదే కదయ్యా. అక్క ఈ రెడ్డేడే ఇంకా అత్తలేడు. అత్తర్రా నాదని ఫెడ్ చేసిన ఈ పాటికి బండి ఎక్కించుకొని అత్తానే ఉంటాయి. అరే అయినా మీకు చెప్పిన పని చేసేదారా? చేసినావా అక్క? ఇది సెంటు అక్క ఏందక్క మళ్ళీ కొండి అరే పైడి చూసినావురా రాధ ఎంత అదృష్టవంతురాలు. రెడ్డి చేతిలో పడ్డది, దాని జన్మ ధన్యమైందిరా. అబ్బబ్బబ్బబ్బా ఏమున్నదిరా, ఇంతకుముందు పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నా, కానీ ఈమెను చూసినాక గీవైనా పెళ్ళం అనిపిస్తుందిరా. అవునే చారు, గీమె కొత్త కనబడుతుందేమో ఊళ్ళే. ఎవరిది? గదా రెడ్డి, మన ఊళ్ళోకి వచ్చిన కొత్త పంతులమ్మ. పిలవమంటావా చెప్పు? ఏ పోరే, ఇగరా ఇగరా ఇక రావే. ఏంటి ఓసేగిసే అంటున్నావు? మేనస్ లేదా? సాటి ఆడతాన్ని అలానే అంటావా? ఏందే నోరు బాగలేస్తుంది దొంగముండ. కొడతాను కాను, అది నీ అయ్యగారు కాబోయే పెళ్ళమే. నీకేమవుతుందే అమ్మగారు? ఏంటి నేను నీకు పెళ్ళన్నా? ఈ ఊర్లోకి వచ్చిన రోజే తెలిసింది నువ్వెంత దుర్మార్గుడువో అని. ఈ జన్మలో కూడా నేను పెళ్లి చేసుకునేదే లేదు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటాను. నాకేమైంది? ఈ ఊళ్ళో పెద్ద భూస్వామిని, నాకు భూములున్నాయి, జాగాలున్నాయి, ఆస్తి ఉన్నది. నీ కాలుకు మట్టి అంట కూడా చూసుకుంటా. చిచ్చి, ఒక ఆడదానికి కావాల్సింది ఆస్తుపాస్తులు కాదు, విలువలు. అవి నీ దగ్గర లేనే లేవు. అసలు ఎలాంటి ఆడది కోరుకుంటుంది నిన్ను చేసుకోవాలని? ఎలాంటి ఆడది కూడా నిన్ను చేసుకోవాలని అనుకోదు. అందులో నేనా? ఛీ!
ఎలాంటి ఆర్తి కూడా నిన్ను చేసుకోవాలని అనుకోదు. అందులో నేనా? ఛీ! ఆడదాని చేతుల అవమాన పాలవుడా. కానీ దాన్ని అనుభవించాలే. ఓ రెడ్డి, నువ్వేం బాధపడకు. అగో గా టీచర్ అమ్మ వస్తుంది, నేను తీసుకొస్తా, సరేనా? ఏయ్ ఎవరు? ఏయ్ ఏందే? ఇగో అయినా దొరను చూసినామా, దొరను కలిసినామా, దొరను సంబర పెట్టినామా అన్నట్టు ఉండాలి కానీ ఓ గింజుకుంటానవేందే 10 మందికి తెలిసేటట్టు. ఇగో చెప్తాండ విను, మంచిగా మల్లెపూలు పెట్టుకొని మంచం ఎక్కవే పిచ్చి ముండ. చూడు టీచర్ అమ్మ, నేను కావాలని తప్పు చేయలేదు. నీ మీద ఇష్టం కొద్దే చేసిన, నీ మీద ప్రేమ కొద్దే చేసిన. నేను పెళ్లి చేసుకుందామని నేను రెడీనా. బలవంతంగా కాడదాన్ని అనుభవించిన నీతో నాకు పెళ్ళ. నువ్వు నిన్న చేసిన గాయం నా శరీరానికి అంటిన మలినం లాంటిది. నీతో నాకు పెళ్ళ. పిచ్చిరా కొడుకా, ఇక్కడ ఆయన పెళ్లి పెళ్లి అంటున్నావు. నీకంటే ఎర్రి బాగులోనే నయం, ఎర్రి బాగులోనే చేసుకుంటాను. ఆస్తులు అంతస్తులు ఉన్నాయని అహంకారంతో ఆడదాన్ని దక్కించుకోవాలని చూసినావు. ఈ ఎర్రి బావలోడు ఇక నుండి నా మొగుడు ఏం చేసుకుంటూ వచ్చేసుకోపో. రెడ్డే, నువ్వేం బాధపడకు. ఎప్పటికున్నా ఆ ఎర్రి బాగులోడు దాన్నే సుఖ పెడతాడు. ఎప్పటికైనా టీచర్ అమ్మ నీదే, నీ పక్కలకు రావాల్సిందే. అర్థమైందా? ఎవరమ్మా నువ్వు? నా కొడుకు ఒంటి మీద దెబ్బలన్నీ ఏమి? అందుకనే అదుర్మార్గుడికి గుణపాఠం చెప్పాలని మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. నేనేమన్నా తప్పు చేసినాను అత్తమ్మ? అయ్యో బిడ్డ, నువ్వు చేసింది మంచి పనే.
నా కొడుకు ఎట్లా పెళ్ళి అవుతుందో అని మొక్కని దేవుళ్ళు లేరు. అయినా ఈ ఎర్రిబాగులోని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని బాధపడని రోజు లేదు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇక నుంచి తల్లైనా తండ్రైనా అన్నీ నువ్వే చూసుకొని నా కొడుకుని ఓ దారిలో పెట్టు బిడ్డ. బస్ వచ్చింది, ఎక్కండి 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 అందరూ పోతుంది. దిగండి దిగండి దిగండి, గోదావరికని 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 నేను బస్సు ఎక్కుతాను, నేను ఫస్ట్ పాలు పూర్తిగా రాగా అన్నీ. నీకే బస్ ఆటేనా? నీకు మంచి ఆట నేర్పన్నా నేను? ఏమాట? నీకు కొత్త ఆట నేర్పుతాను. ఏమాట అంటే అమ్మ నాన్న ఆట ఆడదాం. మనం ఆడుదాం. అమ్మ నాన్న ఆట ఆడుకుందాం. ఎట్లా ఆడతారంటే ఇట్లా ముట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి, నిన్న నీళ్ళు పట్టుకో. రెడ్డి, ఎందుకో పిలిచినావు? ఏం లేదే చారు, ఆ ఎర్రిపాగలోని సంపదామని చెప్పి అనుకున్నా, కానీ నాకు గతం గుర్తుకొచ్చినప్పుడల్లా ఆడే గుర్తుకొస్తాడు కాబట్టి వాళ్ళకి డబ్బు సాయం చేసి ఊళ్ళకి వెళ్ళకూడదంపా. మీరు ఎందుకు భయపడి నిలుస్తున్నారు? కూర్చోండి. నువ్వెందుకు వచ్చినావు మా ఇంటికి? నేను వీడిని చూసి సంపదమని వచ్చినా, కానీ ఎందుకు బతుకురు అని చెప్పి బాగుపడిన డబ్బులు పట్టుకొచ్చినా. నీ డబ్బులు మాకెందుకు? మాకు అవసరమే లేదు. మాకు బతికేంత తెలివి మాకున్నది. చూడమ్మా టీచర్ అమ్మ, దొర పూర్తిగా మారిపోయిండు. మిమ్మల్ని చూసినప్పుడల్లా రెడ్డికి గతం గుర్తొచ్చి చాలా బాధపడుతుంది టీచర్ అమ్మ. అందుకనే ఆయనకు తోచిన సహాయం చేయాలనుకుంటున్నాను. ఈ సహాయాన్ని తీసుకొని మీరు దయచేసి ఊరు వదిలి వెళ్ళిపోండి. మీ డబ్బులు మాకేం అవసరం లేదు. కావాలంటే మేము ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. చాలు మనం వెళ్దాం బాయ్. వెల్కమ్ టు శ్రీకర్ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట బిల్లు మాత్రం గట్టిగా నొక్కండి, రేపు కూడా టైర్ పట్టు కొడతా. బాయ్.